మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 ఇది నా సెల్ నెంబర్. మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు. అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా 100 రూపాయల్లోనూ చేయలేరు. అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది. అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, మా దగ్గరైనా చేయించుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు. ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా, అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా, ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు. పెద్దలకి తర్పణాలు వదలడం ఉంటుంది, చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ వ్రతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు. మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా. ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 అంటే తులలో ప్రవేశించి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి. అది మధ్యలో దూరింది, మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా నెల రోజులు, ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు, అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిశాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి రవి తులలో ప్రవేశించిన సందర్భంగా అక్కడ నెల రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి అంటే 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 నుండి తులలో ప్రవేశించి అక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు అంటే సుమారుగా నెల రోజుల పాటు ఇక్కడ తులలోనే సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మిథున రాశి వారికి 5వ స్థానంలో సంచారం జరుగుతోంది. కావున అక్కడ 5వ స్థానంలో రవి సంచారం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధన వ్యయం బుద్ధి చాంచల్యమాప్నోతి పంచమే రవి సంయుతే. అంటే పంచమ స్థానంలో కనుక రవి సంచరించే కాలంలో మీకు వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే దేహజాడ్యం అంటే శరీరంలో అనారోగ్యం, మనోవిచారం, ఇకపోతే బంధుమిత్రాదుల వలన కూడా ధన వ్యయమైపోతూ ఉంటుంది, చంచలమైనటువంటి బుద్ధి, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి పంచమే 5వ స్థానంలో రవి సంచరించడం వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలు. కాబట్టి వీరు కూడా ఈ రవికి సంబంధించినటువంటి నవగ్రహ విషయంలో మొదటి శ్లోకమైనటువంటి దాన్ని మరొకసారి ఒక 6 సార్లు చదువుకోవటం కానీ, లేదా ఆదిత్య హృదయం కానీ, సూర్య నమస్కారాలు కానీ ఇట్లాంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి కొన్ని ఉంటాయి. కాబట్టి దుష్ప్రభావం ఉన్నటువంటి దగ్గర మరింతగా చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది, చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇవి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఇవి వచ్చేటటువంటి కష్టాల నుంచి మనం సునాయాసంగా బయటపడగలుగుతాము. గమనించారు కదండి. ఆ విధంగా రోజు ప్రార్థించండి. శుభం భూయాత్.